దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన నా జీవితం నీకే యేసయ్యా, మారని వీడని ప్రేమే నీదయ్యా. మారిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. దూరమైతిరి ఆప్తులు, విడచిపోయిరి రాహితులు. దూరమైతిరి ఆప్తులు, విడచిపోయిరి రాహితులు. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. శోధన వేదన తీర్చిన యేసయ్యా, తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఇక మీదట లోకములో లోక సంబంధులుగా ఉండకూడదని మనము పరీక్షించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఉండడం చాలా ప్రాముఖ్యము. ప్రతి దినము కూడా యొక్క పాప క్షమాపణ అనేది చాలా అత్యవసరమైనదని చెప్తూ ఉంటాను. కేవలం వారానికి ఒకసారి సరిపోతుంది అంటారా? చెప్పండి, వారానికి ఒకసారి సరిపోతుంది అంటారా? లేదు, ఖచ్చితంగా ప్రతి దినము కూడా మనం ఏం చేయబడాలంట? క్షమించబడాలి. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. అందుకని సామెతలు రాసినటువంటి గ్రంథంలో ఒక మాట నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. సామెతలు రాసినటువంటి గ్రంథము 68వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరము అంటే ఏంటి? కనికరం అంటే ఏంటండి? అయ్యా, మీ అందరికి తెలుగు వచ్చా రాదా? వెరీ గుడ్. జాలి పడిన వాడు కనికరిస్తాడు, అవునా? అయ్యో పాపము అని చూసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సంఘటన చెప్తా. ఒకవేళ మన ఊర్లో మనం దారండా వెళ్తుంటే కనుక అవిటి వాళ్ళు రోడ్డు మీద పక్కన కూర్చొని ఒకవేళ వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటుంటే, ఈరోజు మీకు కలగవలసింది ఏంటో తెలుసా?
వాడికి ఏమన్నా చెయ్యాలంటే గనక ఇప్పుడు మీలో ఏం కలగాలి? కనికరం కలిగితేనే మీరు ఏం చేస్తారండి? దానం చేస్తారు. అవునా? ఈరోజు ముందు మీ హృదయంలో కనికరం లేకపోతే గనక మీ జోబులోంచి పైసా బయటికి రాదు. అవునంటారా కాదంటారా? చెప్పండి. అవునా కదా? ఓకే, ఇక్కడ కనికరించబడాలి. మొట్టమొదట మనము ఎవరి దగ్గర? దేవుని ఎదుట మనం కనికరించబడాలి. అంటే ముందు మనం దేవునికి కనబడాలి. అవునా కాదా? దేవుడికి మనం కనబడితేనే దేవుడు కనికరిస్తాడు. ఒకవేళ బిచ్చగాడు మనం పిలవకపోతే కనుక మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతాం. అవునా? మరి ఆయన ఏం చేస్తాడు? అక్కడ కూర్చొని అమ్మా బాబు అంటేనే ఏదో స్వరం వినపడుతుందని పక్కకు చూస్తాం. అప్పుడే మనకు కనికరం కలుగుతుంది. అవునంటారు కాదంటారు? ఈ రోజున మన పాప క్షమాపణ మనం పొందుకోవాలంటే కనుక ఈరోజు దేవుణ్ణి మనం అడగాలి. ఈరోజు దేవుని పేరు మనం ఏదన్నా క్షమించమని అడిగితే కనుక ఆయన అప్పుడు మన వైపు చూస్తాడండి. అప్పటి వరకు చూడ్డు, ఖచ్చితంగా చూడ్డు. ఈరోజు దేవుని పేరట నువ్వు ఒప్పుకోకుండా ఏదో దేవుని క్షమించమని చెప్పేసి ఉత్తుత్తి పెదవులతో నువ్వు క్షమించమని అడిగితే కనుక దేవుడు నిన్ను పట్టించుకోడు. ఈరోజు నిన్ను పట్టించుకోవాలంటే గనక, ఈరోజు నీ స్వరం వినాలంటే గనక నీ క్షమాపణ యథార్థమైనదై ఉండాలి. ఎలాంటిదై ఉండాలంట? యథార్థంగా నువ్వు ఒప్పుకున్నావు అనుకో, మళ్ళీ దానికి తిరగవు, మళ్ళీ తిరిగి పాపంలోనికి పడిపోవు. అర్థమవుతుందండి? ఒకవేళ పాపంలోనికి పడిపోతే గనక మనము బైబిల్లో చెప్పినట్లు పందితోనో కుక్కతోనో పోల్చాడు దేవుడు. అవునంటారా కాదంటారా? శుభ్రంగా కడిగిన పంది మళ్ళీ ముత్యంలో తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో పెట్టుకున్నా బురద చూసిన ఏం చేసింది అది? ఈ రోజున ఇంకా నువ్వు పాపులుగా ఉండాలని మనం కోరినట్లయితే గనక క్షమాపణ అడగడం అవసరం అంటారా? లేదు. కానీ ఒక నిజం చెప్పడానికి మీకు ఇష్టపడుతున్నా. క్షమాపణ ఎందుకు అవసరము అంటే గనక దేవుని వలె దేవుని ప్రజలందరూ ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలంట? దేవుని ప్రజలందరూ కూడా దేవుని వలె ఉండాలి. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనల్ని అంతగానో ప్రేమించాడు. ప్రేమించినట్లుగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి పాపపుతో మునిగిపోయినటువంటి మనలందరినీ కూడా రక్షించడానికి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చాడు. ఈరోజు కార్చాడు, బాగానే ఉంది. కానీ అక్కడ కార్చిన రక్తం బొట్టు కూడా మనం విలువ ఇవ్వకుండా యథావిధిగా మన జీవితంలో ఏది రోజు ఒప్పుకున్నాం కదని చెప్పి మళ్ళీ వచ్చే వారం వరకు మన ఇష్టానుసారంగా ఉండి అయ్యో వచ్చే వారం కూడా ఒప్పిస్తారు కదా అనుకుని మన జీవితాన్ని కొనసాగిస్తే కనుక ఇదిగో మీకు సత్యం చెప్తున్నా, దేవుడు మీ స్వరాన్ని వినడానికి వింటాడా? విండ కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఒకవేళ అలాగే ఒప్పుకుంటే కనుక మరొక్కసారి దీనికి కూడా మనం క్షమాపణ అడగాలి. అవునంటారా కాదంటారా? అయ్యా ఎదురకుండా ముప్పు ఉందని చెప్తే కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అవునా? కాబట్టి మనం జాగ్రత్తగా ఒక మాట చెప్పాలంటే కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన పాపాలు మనం ఒప్పుకోవాలి. గతించిన వారం మీకు ఒక విషయం చెప్పాను. నేను ఏం చెప్పాను? మన పాపాలు ఒకటి ఎదుట మనము ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఎంతమంది ఒప్పుకున్నారు చెప్పండి? వచ్చిందా ఈగో అడ్డు? రైట్, 1 2 3. అమ్మో ఏంటి ఎంత చేంజ్! సూపర్, చాలా బాగుంది. కాబట్టి ఈ దినమును కూడా మనం వర్ధిల్లాలంటే కనుక దేవుడు మన పైన కనికరం చూపించాలి. మనం ఆశీర్వదించబడాలంటే కనుక దేవుడు మన పైన కనికరం చూపించాలి. ఆయన కనికరం చూపిస్తేనే కానీ మన పాపాలు మన జీవితంలోంచి తొలగిపోవండి. మరి కనికరం చూపించేలాగా దేవుని అడుగుదామా? ఎలాగా? ఒకసారి చెప్పండి, ఎలా అడగాలంట? ఆయన కనికరం చూపించేలాగా మనము అడుగుదామా? కళ్ళు మూసుకుందాం. వ్యక్తిగతంగా మన ప్రార్థనలు మనం చేసుకుందాం.
గతించిన వారంలో ఒకరి ఎదుట ఒకరు పాపములు ఒప్పుకొనుట అనే అంశము గురించి బోధించినప్పుడయ్యా మేమందరం కూడా దాన్ని అంగీకరించాము తండ్రి. ఎన్ని నిందలు ఎన్ని బాధలైనప్పటికీ కూడా తండ్రి దేవా నీ పట్ల మేము కనికరం కలిగి ఉండడం మీ కృపను గ్రహించండి అయ్యా. క్షమించబట్టానికి మీ యొక్క కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క పాప భూమిష్ట జీవితాన్ని నేను విడిచిపెట్టి మాధుర్యమైన జీవితాన్ని జీవించడానికి మీ యొక్క కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా లోకం నీ వైపు వేలెత్తి చూపించకుండగా బ్రతికిన దినములన్నీ కూడా ఏం బ్రతికాడని అనిపించుకునేలా మనం బ్రతకడానికి ఇష్టపడదామా? ప్రేమిస్తున్నాను నిన్ను ప్రభు ప్రేమలు ప్రేమిస్తున్నాను. నా రాజు మహిమ నీలో చూస్తున్నాను. నిన్ను ప్రభు ప్రేమలు ప్రేమిస్తున్నాను. Oh, love you with the love of the Lord. Yes, I love you with the love of the Lord. I can see the glory of my King. Yes, I love you with the love of the Lord. నిన్ను ప్రభు ప్రేమలో ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రభు ప్రేమలో ప్రేమిస్తున్నాను. నా రాజ మహిమ నీలో చూస్తున్నాను. నిన్ను ప్రభు ప్రేమలో ప్రేమిస్తున్నాను. తోటి వారితోటి, మన పక్కన ఉన్న వారితోటి, మన విరోధులతోటి, ప్రతి ఒక్కరితో మనం ప్రతి దినము మనం వారితో మనం సమాధాన పడాలి. అదేవిధంగా మరి సాక్ష్యం ఎవరైనా దేవుడు చేసినటువంటి మేలులు, మీలో చేసినటువంటి మేలులు సాక్ష్యం రూపంలో ఎవరైనా చెప్పాలని వస్తే కనుక మీరు ధైర్యంగా వచ్చి దేవుడు చేసినటువంటి మేలును ధైర్యంగా సంఘం ఎదుట మరి తెలియపరచవలసిందిగా కోరుచున్నాను. ఎవరైనా ఉన్నారండి? దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే అది ఒక సాక్ష్యం. అది కృపను బట్టి మరి ప్రత్యేక పాట సత్యనారాయణ గారు వచ్చి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు నామాన్ని మీకు అందరికీ వందనాలండి. నాది చిన్న సాక్ష్యం ఉందండి. దేవుని కృపను బట్టి ఫిబ్రవరి 15వ తారీఖు 2020 వరకు 2 సంవత్సరాలు పూర్తయిందని కోయిటికి వచ్చి మొన్న సోమవారం చెప్పాలి. నేను సాతాను బంధించింది కొంచెం చెప్పలేకపోయాను. దేవుడు ఈ పాపాన్ని ఆయన క్షమించాలని ఆయన అడుగుచున్నాను. దేవుని నామానికి వందనాలు. మీకు అందరికీ నా వందనాలండి. నేను పాడి పాట విలువ చెంద చిరితనాడు కలమోషములను కడిగి విలువ చెంద చిరితనాడు కలమోషములను కడిగి చిత్తపడిన భక్తుల చూసి చిత్తపడి
కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి తప్పు తెలచి తిరిగి రాగా తప్పు తెలచి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకునేను తండ్రి అతన్ని చేర్చుకునేను చిలువ చెంత చేరిన నాడు కలమోషములను కడిగి పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా ఇందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా ఇందులో చేరా పాపుల గతిని పరీక్షించివా పాపుల గతిని పరీక్షించితివా పాతాళమే వారి అంతం పాతాళమే వారి అంతం చిలువ చెంత చేరిన నాడు కలమషములను కడిగి వేయు చిలువ చెంత చేరిన నాడు కలమషములను కడిగి వేయు పూలు వలెను చిలవలెను పూలు వలెను చిలవలెను చిదపడిన భక్తుల చూచి చిదపడిన భక్తుల చూచి చిలువ చెంత చేరిన నాడు కలమోషములను కడిగి వేయు దేవుని పరలోకమందున్న మా తండ్రి నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు ప్రభువా. ఈ సాయంకాలం వేళలో ప్రభా నీ కృప చొప్పున నీ ప్రేమ చొప్పున ప్రభా నీ పాదాలను పట్టుకున్నటకు తండ్రి ప్రభా మరొక అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభా. సజీవులే కదా ప్రభా నిన్ను స్తుతిస్తారు ప్రభా. అందుకనే ప్రభా మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. నీకే స్తుతి స్తోత్రములు ప్రభా. ఈరోజు పాపపు పోల్లో ప్రభా మాకు ఒక పాఠాన్ని నేర్పించారు ప్రభా. మీరు కనికరం కలిపి పడేలాగున మేము మీ దగ్గర పాపాలను ఒప్పుకోవాలనైనా అట్టి కనికరము పాపపు ఒప్పుకోల ద్వారా తండ్రి దినదినము మమ్మల్ని మేము చర్చ చేసుకోవాలి నాయన. దినదినము క్షణము తండ్రి అల్పులు మేము ప్రభు మానవులమై ఉండగా మేము ప్రభు పడిపోతూ ఉంటాం ప్రభు. దాన్ని చర్చ చేసుకోకుండా ప్రార్థిస్తే ఒకవేళ మీరిగిని పిలిస్తే ప్రభు మేము పాపంతో కనుక వస్తే ఒప్పుకోకుండా ప్రభు నరకము పాతాలమే కదా ప్రభు. అందుకని ప్రభు దినదినము ప్రతి ఒక్కరికి పాప సంకీర్తన పాప క్షమాపణ కూడా నేర్పించండి ప్రభు. పాపము గురించి ప్రభు సాక్షులుగా నిలబడడానికి వారిని ఆయుధపరచండి ప్రభు. ప్రభు మీ మాటలు వినడానికి మేము ప్రభు వినగల చెవులను గ్రహించగల మనసును తండ్రి ప్రభు మాకు దయచేయండి. వాక్యం తండ్రి ప్రభు శ్రద్ధగా వినుట తండ్రి మిమ్మల్ని శ్రద్ధగా స్తుతించడం మాకు నేర్పించండి. అట్టి ద్వారా ప్రభు దోషుడు మాట్లాడడం కాదు కానీ నాయన మీరే మాతో మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాట పలికితే మేము బ్రతకగలం. కాబట్టి ప్రభు మీరు మాతో ప్రభు ఎవరికి ఏ విధానంగా అవసరమై ఉన్నదో, ఎవరు ఏ పాపంలో ఉన్నారో, ఎవరైతే ఏ విగ్రహంతో పడిపోయి ఉన్నారో, విగ్రహం అనగా తండ్రి ప్రభు అమ్మోరు దేవత కాదు నాయన ప్రభు. నీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తే అది విగ్రహమునైనా. నా కుమారుని ప్రేమించిన అది విగ్రహమే, నా తల్లిని ప్రేమించిన అది విగ్రహమే, నా భార్యను ప్రేమించిన ప్రభా జార స్త్రీని ప్రేమించిన అది విగ్రహమే. అది మేము తెలుసుకోవాలి ముందు నాయన. అట్టి జ్ఞానం మాకు అందరికీ దయచేయి. మీరు హృదయానుసారులుగా తండ్రి నా ఇల్లు అంతట్లో మోసే
ఎంతో నమ్మకస్తుడు అన్నావు ప్రభువా. ఎంత పాపినైనా సౌలుని విచ్చి పౌలుగా మార్చుకున్నావు. నన్ను కూడా మార్చుకో, మమ్మల్ని అందరినీ మార్చుకో. పౌలు వలె ప్రభువా, శీల వలె నీ కోసం బ్రతికే ధన్యత మాకు అనుగ్రహిస్తావని ఈ వాక్యాన్ని మేము వినిచుండగా ప్రభువా, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మా జీవితాలను చర్చ చేసుకుని వాక్యానుసారంగా బ్రతకడానికి కృప చూపించమని, నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పుణ్యం నామమున మిక్కిలి వినయంతో అడిగి పొందుకుని ఉన్నాం ప్రభువా. ఆమేన్. ప్రార్థించిన సత్యనారాయణ గారికి వందనాలు. మరి ఇప్పుడు వాక్య పరిచర్య రెవరెండ్ గెడ్డం సోలమన్ గారు వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. హల్లెలూయా. సభికరంగా చెప్తాం హల్లెలూయా. ప్రస్తుతానికి ఉన్న కాలము శ్రమల కాలము అంటారు. ఏమంటారు? శ్రమల కాలము. అంటే ఈ శ్రమల కాలము అన్నది ఎందుకు పాటిస్తారు అంటే గనక, చాలా విషయంగా చెప్పాలంటే గనక క్రైస్తవులు తన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఈ యొక్క ప్రక్రియని పెట్టారు. సహజంగా ఊరిలో ఏం చేస్తారంటే, మా ఊరిలో అయితే కనుక ఈ 40 దినాలు కూడా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కూడుకులు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉంటారు, ప్రార్థనలో కొనసాగుతూ సాయంత్రం అయ్యేసరికి కూడిక ఖచ్చితంగా ఉంటుంది. అందరూ ఒక చోట కూడుకుని దేవుని యొక్క వాక్యాన్ని చర్చించుకుని మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది ఊరిలో జరిగేటువంటి పని. కాబట్టి ఈ యొక్క లెంట్ దినాల్లో మన యొక్క ఆధ్యాత్మిక జీవితం బాగుపడాలి. ఈరోజు ఆధ్యాత్మిక జీవితం బాగుపడాలంటే గనక మొట్టమొదట మనకి దేవుడు అంటే ఎవరో తెలియాలి. దేవుడు అంటే ఎవరో తెలియాలి. మీకు ఒక చిన్న కథ చెప్తాను. కథ వింటారా? ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉంది కథ అంటే? అందరికీ ఇష్టం. ఒక కథ చెప్తాను. అయితే అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరంతటికి కూడా రాజులు కోయిట దేశాన్ని ఎలా పరిపాలించేవారో అలాగే పరిపాలిస్తున్నారు. ఓకేనా? కోయిట దేశాన్ని ఎలా పరిపాలిస్తున్నారు? ఒక రాజు అయిపోతే వాళ్ళు మనవడాలి అంతే కదా. అదే కాందని వేరేది మారదు. అవునా? అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజుగారు తర్వాత ఇంకో రాజుగారు వస్తారు, ఇంకో రాజుగారు వస్తారు. సరే, వీళ్ళందరూ కూడా ఆ ఊరు ప్రజలను ఎక్కువ పట్టించుకోలేదంట. కానీ ఒక కాలం వచ్చింది. ఆ కాలంలో వచ్చిన రాజు అయితే వాళ్ళ తల్లిదండ్రులకి విరుద్ధంగా ఉన్నాడంట. వీడేం తిన్నా సరే ఆ ప్రజలతోనే వెళ్ళిపోతున్నాడంట. ఆ ప్రజలకి ఏం కావాలో అవన్నీ చూస్తున్నాడంట. ప్రజల్లో ప్రేమను పొందేసుకున్నాడు. ఏం పొందుకున్నాడు ఇప్పుడు? ఒకవేళ అదే రాజు మీ ఊర్లో ఉంటే కనుక ఏం చేస్తారు? అరే వాడికి ఏదన్నా అయితే కనుక ఖచ్చితంగా మీరు అందరూ కూడా పరిగెడతారా లేదా? అలా ప్రేమను పొందుకున్నాడు. ఒకనొక రోజు వచ్చింది, ఆ ఊరికి ఒక ముప్పు వచ్చిందంట. ఆ ముప్పు వచ్చింది. ఆ ముప్పు ఎలా తీయాలని అర్థం కాక ఆ రాజే ప్రాణాలు విడిచిపెట్టాడంట. ఏం చేశాడంట? చివరికి రాజు ప్రాణాన్నే విడిచిపెట్టేశాడు. ఎందుకో గండం నుంచి తప్పించడానికి. ఏదో గండం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఊర్లోని ఏదో కోళ్ళని వీటిని బలెత్తా ఉంటారు కదా, అలాగే అనుకోండి. మనుషులు కూడా బలెత్తున్నారు కదా ఈ మధ్య కాలంలో, వింటున్నాం చాలా న్యూస్ల్లో. ఓకే, అలా బలి అవ్వాల్సి వచ్చింది. బలి అయిపోయాడండి. ప్రతి ఒక్కరు హృదయంలో నాటుకుపోయాడు. ఓకేనండి. ఇప్పుడు రాజు ఏం చేశాడు? ఎందుకని? ప్రజల కోసం త్యాగం చేశాడు. ఒకవేళ అదే పరిస్థితుల్లో ఆ రాజు బదులు మీరు చచ్చిపోవాలంటే కనుక వెళ్తారా? వెళ్ళరు కదా. ఈ కథ ఎవరిదో కాదండి. ఆ ప్లేస్లో మనము ఆ రాజు ప్లేస్లో యేసుక్రీస్తు. సరిపోయిందా? అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో దేవుని కుమారుడు మానవునిగా లోకానికి వచ్చి ఆయన ప్రేమను చూపించి మానవులతోనే బ్రతికి చివరికి ఇదిగో లోకములో చేసినటువంటి పాపాలన్నిటికి కూడా ఖచ్చితంగా ఒక బలి అర్పించాలి అన్న సమయంలో తనకు తానే సమర్పించుకుని బలి అయిపోయాడు. ఎందుకో తెలుసా?
ఈ రోజున రాజు అయితే అందరికి కనిపించాడు కాబట్టి అందరూ ప్రేమను చూపించారు. కానీ ఈ రాజు మనతో ఉంటున్నప్పటికీ కూడా మనకు కనిపించట్లేదు కదా అని మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. కానీ ఒక మాట చెప్తానండి, ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు తన యొక్క దూతలను ఆజ్ఞాపిస్తాడంట. ఏంటో తెలుసా, ఎంతమంది ఉన్నారు కదా, ఒక్కొక్కరికి ఒక దూతను పెడతాడంట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను పెడతాడు. ఆ దూత ఏం చేస్తుంది తెలుసా, నువ్వు మాట్లాడే మాట వింటాడు, నువ్వు చేసే చేష్టలన్నీ కూడా దేవునికి రాయబారిగా పనిచేస్తూ ఉంటాడు. అయ్యో 4 గోళ్ళు ఉన్నాయి కదా, ఎవరు లేరు కదా అనుకుంటున్నామేమో. అదృశ్యంలో దేవదూతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అట్టి రీతిగా మన యొక్క జీవితాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉందంటారా లేదంటారా? ఈ రోజున తండ్రి ప్రేమ గురించి మనం కొన్ని మాటలు తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ ప్రేమ ఏంటి అని ఆలోచించినట్లయితే కనుక మొట్టమొదటిగా మీ ఇంట్లో వాళ్ళందరినీ మీరు ప్రేమిస్తారు, అవునా? మీ భార్యలను ప్రేమిస్తారు, మీ పిల్లలను ప్రేమిస్తారు, మీ తల్లిదండ్రులను ప్రేమిస్తారు. కానీ మానవుని యొక్క ప్రేమలో అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. స్నేహితులను ఒకలాగా ప్రేమిస్తారు, అవునంటారు కాదంటారు. కుటుంబాన్ని ఒకలాగా ప్రేమిస్తారు. కొంతమంది హాయ్ బై ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు, అవునా? కానీ తండ్రి అయిన దేవుని గురించి మనం ఆలోచించినట్లయితే కనుక ఆయన ప్రేమ ఎప్పటికీ కూడా మారని ప్రేమ అంట. మరి లోకంలో మనం ఆలోచించినట్లయితే కనుక బైబిల్లోనే అనేకమైనటువంటి తల్లిదండ్రుల ప్రేమలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మొట్టమొదటిగా సామెతలు రాసినటువంటి గ్రంథము, మనము బైబిల్ తెరిచి సామెతలు రాసినటువంటి గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. 23వ అధ్యాయం 22వ వచనం. ఎవరికైనా బోర్ కొడితే చెప్పండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. సరిపోతుంది. ఇక్కడ తండ్రి గురించి ఏం చెప్తున్నాడు? ఏం చేయాలంట? ఉపదేశాన్ని అంగీకరించాలంట. ఏం చేయాలి? ఉపదేశాన్ని. అంటే ఇప్పుడు ఫాదర్ గురించి అనుకోవాలనుకుంటే కనుక ఫాదర్కి చాలా మంచి అబ్రివేషన్ ఉంది. ఇంగ్లీష్లో ఫాదర్ అంటారు కదా, ఎంతమందికి తెలుసు ఫాదర్? FATHER. ఓకే, ఫాదర్ అంటే ఫెయిత్ఫుల్, F అంటే ఫెయిత్ఫుల్ అని, ఏ అంటే యూనో దెర్ ఆర్ సమ్ థింగ్స్. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? ఉపదేశిస్తాడంట. అంటే మంచి మార్గాన్ని మనకి నేర్పిస్తాడు, బోధిస్తాడు. తండ్రి బాధ్యత. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది దేవుడిచ్చిన బాధ్యత కదా, ఖచ్చితంగా తండ్రి చెయ్యాలి అనుకుంటాడు. కానీ అది తండ్రి పిల్లల పట్ల చూపించేటువంటి ప్రేమ. అరే నా కొడుకు మళ్ళీ దారి తప్పపోకూడదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే కనుక ప్రార్థన అవసరాలు అడుగుతూ ఉంటారు, బాబా మా అబ్బాయి గురించి ప్రార్థించి, ఇలా చెడు వ్యసనాలకి బానిస అయిపోయాడు. ఇంకా ఎక్కువ ప్రేమించి నాకు తెలిసిన వాళ్ళే 10th పాస్ అయితే బైక్ అడిగాడంట. KTM బైక్ కొనిచ్చాడు. KTM బైక్ కొనిచ్చిన 4 రోజులకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఒక్కడే కొడుకు. అడిగిన వాటిని అన్నింటినీ కూడా ఇవ్వకూడదంట. అందుకని దేవుడు అన్నీ కూడా ఏం చేస్తాడు? మనం ఎన్నో అడిగేస్తాం, అన్నీ వస్తాయా?
దేవుడు అన్నిటినీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? పరిశీలిస్తూ ఉంటాడు. ఏది అవసరమో అది మనకి అందజేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ తండ్రి బాధ్యత ఏంటంట? తండ్రి ఏం చేస్తాడంట? ఉపదేశిస్తాడంట. తల్లి పట్ల ఏం చూపించమన్నాడయ్యా? నిర్లక్ష్యం చేయకూడదు. 9 మాసాలు కని ఆమె పెంచి పోషించి మోసి ఇవన్నీ చేసినటువంటి తల్లిని నువ్వు ఎలా చూసుకోవాలి? ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మనం తల్లినే నిర్లక్ష్యం చేస్తాం, అవునా? జెంట్స్ ఎక్కువ మదర్ సన్స్, అవునా? కుమారులందరూ కూడా తల్లి పార్టీయే, అవునంటారు కాదంటారు? చెప్పండి, అవునా? కాబట్టి తల్లి పార్టీ అంటే కనుక తల్లిని బాగా చూసుకుంటారని కాదు. తల్లి మన పైన ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. దాన్ని మనం ఏం చేస్తామో తెలుసా? ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. తల్లికి ఆ గౌరవాన్ని మనం ఇవ్వం, కానీ చాలా చులకనగా చూస్తాం. కానీ తల్లి దానికి రివర్స్లో చాలా ఎక్కువ ప్రేమిస్తుంది. తండ్రి అయితే గర్దిస్తాడేమో కానీ తల్లి గర్దించడానికి ముందుకు రాదు. ఒకవేళ తండ్రి ఏమని అంటున్నా కనుక ఆపండి అంటుంది, అవునా కదా? మీ జీవితంలో ఎప్పుడు జరగలేదా? మీ చిన్ననాటి తరంలో ఖచ్చితంగా. కాబట్టి తల్లి ప్రేమ చాలా గొప్పది అని బైబిల్ చెప్తుంది. దేవుని ప్రేమ తర్వాత అంటే ఎవరి ప్రేమ గొప్పదంటే తల్లి ప్రేమే గొప్పదంట. కాబట్టి ఆ ప్రేమ ఏం చేస్తుందంటే మనం ఆలోచించుకుందాం. మన తల్లిని మనం ఏ రీతిగా మనము ట్రీట్ చేస్తున్నాం. మన తల్లి పట్ల మన ప్రేమ ఎలాగుంటుంది? ఈ రోజున మనం ఆలోచించుకున్నట్లయితే కనుక తల్లి చేసినటువంటి త్యాగంలో 0.00001% కూడా మనలో ప్రేమ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఆ ప్లేస్ ఏమైపోతుందంటే మధ్యలో భార్య వస్తుంది. భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఏం చెప్పాలా చెప్తాను, అవునా? ఇద్దరికి పడకపోతే కనుక పచ్చిగడ్డేసినా సరే ఏమంటదంట? పొగ్గుమంటదంట. అప్పుడు భార్య స్థానం ముందుకెళ్ళిపోద్ది. కాబట్టి భార్య ఏది చెప్తే పట్టించుకోలేని తల్లి లేరంటారా? ఉన్నారు కదా. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, నీవు ఏం చేయకూడదంట? తల్లి ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదంట. నెవర్ ఫర్గెట్ యువర్ మదర్స్ లవ్. మరింత అద్భుతంగా బైబిల్ ప్రేమ గురించి చెప్తుంది. ఇంత అద్భుతంగా ప్రేమ గురించి చెప్తున్నప్పుడు మనకు ఒక కుటుంబం కనిపిస్తుంది. మంచి తండ్రి ఎవరు అంటే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం ఒక వ్యక్తి గురించి, అయ్యో మంచి ఆరాధికుడు, మంచి ప్రార్థనాపరుడు, దేవుని యొక్క హృదయానుసారుడు. ఎవరండి? ఎవరు అయ్యా? ఎవరు? కరెక్టేనా? చెప్పండి. అదిగో మీరే డౌట్గా ఉన్నారు. అయ్యా ఈరోజు వాక్యం మీకు అర్థమైతేనే నేను ఇక్కడి నుంచి వెళ్తా. అర్థమవుతుందా? మీకు అంతా నేర్పించా నేను వెళ్తా, మీకు తెలియపరిచా నేను వెళ్తా. మీకున్నటువంటి డౌట్ క్లియర్ అవ్వాలంటే కనుక బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చిన్ననాటి నుంచి కూడా దావీదుకు దేవుని ఆరాధించడమే తెలుసు, ప్రార్థించడమే తెలుసు. అందుకనే దేవుడు తన పట్ల కలిగినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు, అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, ఎవరు కూడా వ్యక్తి? దావీదుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఓకే, ఎవరన్నా? సొలొమోన్ కాదు. దావీదు కుమారులు ఇంకెంతమంది ఉన్నారు? అబ్షాలోము అనే వ్యక్తి ఉంటాడు. ఉన్నాడా? ఆయన చెప్పుకోదగ్గ మంచివాడు కాదు కాబట్టి ఆయన గురించి అంత ఎవరు చెప్పుకోరండి. ఆయన చెప్పుకోదగ్గ అంత, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనలాంటి అనుకోండి. ఓకే, మనలాంటి
అర్థమవుతుంది కదా. అబ్షాలోము దావీదునే చంపాలనుకున్నాడు. దావీదు కూడా సైన్యం ఉంది, దావీదు ఒక రాజు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఓకే, అల్లారు ముద్దుగా పెంచుకున్న తర్వాత ఏం చేస్తానంటే దావీదునే చంపాలనుకుంటున్నాడు. చూద్దాం ఒకసారి అయితే 2 సమయాలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. బుక్ ఆఫ్ సెకండ్ సామ్యూయల్ 2వ సమయాలు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయం 13 నుంచి. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఇలాగ ఆజ్ఞాపించెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ నొందలేము, మనం పారిపోదాము రండి. సరిపోతుంది. ఇక్కడ దావీదే చెప్తున్నాడు, ఇదిగో అబ్షాలోము చేతిలో నుండి మనము, ఎందుకో తెలుసా, అంత దుర్మార్గుడు కాబట్టి. ఎలాంటి వాడంట, ఈ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో అలాంటి కొడుకులు ఖచ్చితంగా ఉంటారు. నిజంగానే నేను చూస్తున్నాను, నేను కళ్ళారా చూస్తాను. ఆస్తుల కోసం తండ్రిని చంపేస్తున్నారండి, ఆస్తుల కోసం తండ్రిని చంపేస్తున్నారు, ఆస్తుల కోసం అక్క చెల్లెలు బెదిరిస్తున్నారు. తండ్రిని చంపేసిన తర్వాత ఎవరు వస్తారు మరి? వాళ్ళే వస్తారు. వాళ్ళు బెదిరిస్తున్నారు, ఆస్తుల పేర్లు రాయించుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితులు చూస్తున్నారు. కాబట్టి అంత దుర్మార్గుడు అంట ఆ విషయాల్లో. కాబట్టి దావీదు ఏం చేస్తున్నాడు? పారిపోవడానికి సిద్ధపడిపోతున్నాడు. ఎంతో సైన్యం ఉంది, ఎన్నో విజయాలు, అవునా కాదా, ఎన్నో విజయాలు పొందుకున్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. మరి దేవుడు నమ్ముకుంటే కనుక వెనక్కి తిరగవలసినటువంటి అవసరమే లేదు. కానీ అయినప్పటికీ కూడా తన కుమారుడు అక్కడ, ఎవరంట? తన కుమారుడు. కాబట్టి ఇదిగో ఆయన చేతిలోంచి మనం తప్పించుకోలేం, కాబట్టి మనం ఏం చేద్దాం అంటున్నాడు? పారిపోదాము అంటున్నాడు. లెట్స్ రన్ అవే. ఇంకా అదే అధ్యాయం 37వ వచనంలో చూస్తే కనుక చివరి వచనం 31. అబ్షాలోము కుట్ర చేసి కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాడు. సరిపోతుంది. ఇదంతా కూడా దావీదు తెలుసుకున్న తర్వాత దావీదుకి పక్కన ఒకరు ఒత్తండి ఇచ్చారు, ఇదంతా నీ కొడుకు చేస్తున్నది కాదు, కానీ పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి? అహీతోపెలు. ఈయన చెడగొడుతున్నాడని. సో తల్లి తండ్రులు ఎలా ఉంటారంటే గనక మన జీవితాలకు వస్తే, ఇప్పుడు మనం చదువుకునే టైంలో గనక మన పక్కింటి వాళ్ళతో మనం తిరుగుతున్నామంటే మనం చెడిపోయినప్పటికీ కూడా అదిగో మీ కొడుకుతోనే తిరిగి, అవునా కదా. వాళ్ళకి ఏ నిజాలో తెలియదు, తెలిసి అంటారో చెప్పండి. తెలియకుండా నింద ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు వాళ్ళ కొడుకు మీద వేయడానికి ఇష్టపడతారా? లేదు. కానీ ఇక్కడ చూడండి, దావీదుకు తెలిసింది, ఇదిగో పక్కన ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఆయన డైరెక్ట్ చేస్తున్నాడని ఆయన గురించి ప్రార్థన చేయడం మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు అంటే కనుక ఆ కుమారుణ్ణి ప్రాణాలతో దక్కించుకోవాలి, ఆ కుమారుణ్ణి కాపాడుకోవాలి. ఈరోజు తండ్రి ప్రేమ ఎలాగుందంటే కనుక వాడు ఎవరైనా సరే నా కొడుకు కాబట్టి నాకాడు బంగారం అయ్యా, అవునా కాదు? అవునా కదా? మీ పిల్లలు కనుక మిమ్మల్ని తోచేసి పక్కకు ఆడేసినా సరే ఒకనొక రోజు ఖచ్చితంగా మీరు వాడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు, అవునంటారా కాదంటారా? తప్పిపోయిన కుమారు స్టోరీ వచ్చేస్తుందేమో ఇప్పుడు, అవునా? తల్లిదండ్రుల మాట వినకపోయినా సరే ఒకనొక టైంలో కొడుకు దగ్గరికి వచ్చేసరికి అయ్యి బాబాయ్ నా కొడుకురా, ఉన్న బాధ అంతా కూడా మర్చిపోతారు. ఇది తల్లిదండ్రుల ప్రేమ అండి, ఇది తల్లిదండ్రుల ప్రేమ. ఇది ఎప్పుడు వస్తుందంటే కనుక వారి తల్లిదండ్రులు అయిన తర్వాతే వస్తుంది ప్రేమ, అప్పటి వరకు కూడా రాదు. వాడికి మాత్రం అలాంటివి ఏమి ఉండవు. ప్రాణాలు అర్పించేంతగా తల్లిదండ్రులు ఎవడో ప్రేమించట్లా. కానీ ఇక్కడ దావీదు మనం చూసినట్లయితే కనుక
అబుషాలోమును ప్రొటెక్ట్ చేసుకోవడానికి, పారిపోవడానికి సిద్ధపడ్డాడు. ఇదిగో ఎవరైతే ట్రైన్ చేస్తున్నారో వారి పట్ల కూడా ప్రార్థించడానికి దేవునితో పోరాడుతున్నాడు దావీదు. మరి ఇంకా మనం చూసినట్లయితే కనుక ఆ అధ్యాయాల్లోనే ఇంకా మనం కిందకి వెళ్తే కనుక అదే సమయంలో రాసినటువంటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం దావీదు ఒక సమాధానం చెప్తూ ఉంటాడు. చూడండి అది ఒకసారి. అభిషేకము తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయి చూచుచుండగా బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము, వాని జోలు మానుడి, యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాన్ని శపింపనీయుడి, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టలేము, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయలేము. అంతటా దావీదు అతని వారును మార్గమున వెళ్ళిపోయింది. సరిపోతుంది. ఇక్కడ దావీదు ఎంత వెనకబడిపోతున్నాడో చూడండి, ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. ఇదంతా ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే కనుక తండ్రిగా ఏం చేస్తున్నాడు? కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తండ్రిగా కుమారుని ప్రేమిస్తున్నాడు. కానీ అలా వెళ్తూ ఉండగా ఇద్దరు సైన్యాలు కూడా ఒకరికొకరు రెడీ అయిపోయినాయి. ఇటు దావీదు సైన్యం, అటువైపు అబుషాలోము సైన్యం. కానీ హఠాత్తుగా చూసేసరికి అబుషాలోము సైన్యములో 20,000 మంది హతమైపోయారంట. ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే కనుక దేవుడు పక్షపాతి కాదండి. దేవుడు ఎవరితో ఉన్నాడు? ఇప్పుడు దావీదుతో ఉన్నాడు. అన్యాయం చేసిన వారితో ఉంటాడా? లేదు. మరి అటువంటి పరిస్థితిలో పారిపోతున్నటువంటి ఈ వ్యక్తి, ఎవరు పారిపోతున్నారు ఇప్పుడు? సైన్యం పోయిన తర్వాత ఎవరు పారిపోవాలి? చెప్పండి అయ్యా, ఎవరు పారిపోవాలి? విశాలం పారిపోవాలి. పారిపోతూ ఉన్నప్పుడు హఠాత్తుగా 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 11-12 వచనాలు. యోవాబు, నీవు చూచి ఉంటేవే నేల కూలినట్లు నీవు అతని కొట్టకపోతివేమి, నీవు అతని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చి ఉందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు యవనుడైన అబ్షాలోము ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడునని రాజు నీకును అభిషేకిని ఎత్తైకిని ఆజ్ఞ ఇచ్చి ఉండగా నేను వింటిని. 1000 తులముల వెండిని నా చేతిలో పెట్టినాను, రాజు కుమారుని నేను చంపను. సరిపోతుంది. ఇక్కడ సైనికులతో మాట్లాడుతున్నాడు. అయ్యో, నువ్వు వాడిని చంపేస్తే కనుక నీకు ఇవన్నీ పొందుకుంటావు కదా అని. అప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నా యజమానుడు చెప్పాడు, నాకు బంగారం వద్దు, నాకు వెండొద్దు, నాకు ఏమీ వద్దు, నాకు బంగారం వద్దు, నాకు వెండొద్దు, నాకు ఏమీ వద్దు అని చెప్తున్నటువంటి మాటలు మనం అక్కడ చూస్తున్నాం. అదే 33వ వచనం ఇంకా కిందకి. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు. అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినా ఎంత బాగుండును. సరిపోతుంది. ఈ రోజున ఒక సత్యాన్ని మీ ముందు పెడతాం. దుర్మార్గుడైనటువంటి అబుషాలోము స్థలములో, ఆ యొక్క ప్లేస్లో బదులుగా దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో చూడండి. ఏం చేస్తున్నాడంట? అయ్యో, నీ బదులుగా నేను. అబుషాలోము ఎలా చనిపోయాడండి? ఎలా చనిపోయాడు? చెట్టుకి ఆలాడుతూ ఉండగా చుట్టూరు కూడా కొమ్మ ఊగేశారు. దరిద్రులను అందరినీ చంపాలనుకుంటారా? మూర్ఖులు అందరినీ చంపాలనుకుంటారు కదా, అలాగే చనిపోయాడు. కానీ ఆ ప్లేస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకో తెలుసా? తండ్రి ప్రేమ అండి. దౌర్భాగ్యుడైనప్పటికీ కూడా తన స్థానములో తండ్రి చనిపోవడానికి ఇష్టపడ్డాడు.
నేను చాలా చిన్నగా చెప్తున్నాను, చాలా త్వరగానే ముగింపు చేస్తాను. మీకు ఒక సత్యం ఏంటంటే కనుక, ఘోరమైన పాపులమైనటువంటి మన కొరకు ఈ రోజున మన పరలోకం ఉన్నటువంటి తండ్రి మన కొరకు ప్రాణాలు అర్పించడం. ఒకసారి మీరు ఆ సిచ్యువేషన్ మీరు ఒకవేళ అర్థం చేసుకుంటే కనుక, మీరు ఊహించుకుంటే కనుక, అదే పరిస్థితిలో తండ్రి స్థానములో ఒకవేళ మీరుంటే, ఒకవేళ మీ పిల్లలు కూడా అటువంటి స్థానంలో ఉంటే కనుక మీ ప్రేమ ఎట్టిదో మీరు ఒకసారి మీరు పరీక్షించుకోండి. అందుకని దేవుడు ప్రేమ స్వరూపి అంటారు. ఆయన ప్రేమించినట్టుగా ఎవడో కూడా ప్రేమించలేదు. ఈరోజు నువ్వు ప్రేమ నేర్చుకోవాలంటే కనుక దేవుని దగ్గరే నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ప్రేమ నేర్చుకోవాలంటే నా దగ్గర నేర్చుకోవాలి, దేవుని దగ్గరే నేర్చుకోవాలి. నువ్వు ఎదుటి వాడిని ప్రేమించాలంటే నువ్వు ఎలా ప్రేమించాలి? దేవుని వల్లే ప్రేమించాలి. అందుకనే అలా పాడుకున్నాం కదా, నిన్ను గుండెల మీద చేసుకుని చెప్పండి, ప్రభు ప్రేమతో ఎంతమందిని ఎవరు ప్రేమిస్తున్నారు చెప్పండి అయ్యా. మీ పక్క వాళ్ళని నిజంగా నా దేవుని ప్రేమతోనే ప్రేమిస్తానని చెప్పగలరా మీరు? మీ మజరాలో ఉన్న వాళ్ళు నిజంగా నా దేవుని ప్రేమతోనే నేను ప్రేమిస్తానని చెప్పగలుగుతున్నారా? మీ అధికారులు నిజంగా నేను దేవుని ప్రేమిస్తానంటే నేను ప్రేమిస్తున్నానని అని చెప్పగలుగుతున్నారా? వారిని తిట్టుకొని రోజు ఉండదేమో, కసురుకొని రోజు ఉండదేమో. అయ్యా, ఈరోజు ప్రేమ సమస్తానికి మూలమై ఉంటున్నది అంటారు. దేనికి? సమస్తానికి మూలమై ఉన్నది. ఈరోజు మనం ప్రేమించబడ్డాం ఎవరితోనో తెలుసా? ఇహలోక తల్లిదండ్రులు కొంతకాలమే మనల్ని వెనకాల ఉంటారు, కానీ నిత్యము నిన్ను నన్ను ఏకరీతిగా ప్రేమించేవాడు యేసుక్రీస్తు. ఈరోజు అందుకనే ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత మనకు తెలిసింది లోకం ఉందని, పని చేసుకోవాలని, బ్రతకాలని. కానీ ఈ సమయంలో మనకు తెలిసింది దేవుడు ఉన్నాడని. అవునా? మరి నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడన్నాను, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నట్లయితే కనుక చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది. మనం ఎంత పాప ఒప్పుకోల్లో మనం ఒప్పుకుంటున్నప్పుడు చివరిగా నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఏమన్నదంట? నిత్య జీవము. అంటే దానికి మరణం లేదయ్యా. ఇప్పుడు ఆ నిత్య జీవాన్ని దేవుడు పరలోకం తీసుకెళ్ళాలా, లేకపోతే అపవాది నరకానికి తీసుకువెళ్ళాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఎవరి చేతిలో కట్టాలో అది మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని దేవుని యొక్క ప్రేమను పొందుకొని మనం జీవించినట్లయితే కనుక దేవునితో పాటు సంతోషంగా పరలోకంలో ఉంటాం. లేదు, దేవుడు ఆశించని ఫలాలన్నీ కూడా మనము ఫలిస్తూ ఆశించే ఫలాలు లేకుండా మనము ఎదుగుతుంటే కనుక ఏం చేస్తాడో తెలుసా? దేవుడు నరికేసి అగ్నిలో పారవేస్తాడు. అగ్నిలో అగ్ని ఆరకుండా ఉంటుంది, పురుగు చావదంట. అటువంటి పరిస్థితుల్లో మన ప్రాణం ఉన్నట్టు నిత్య ఏమిస్తాడంట? జీవము. ఆ జీవము కనుక అగ్నిలో ఉంటే మండుతూనే ఉంటుంది. మేము ఎంత అరిచినప్పటికీ కూడా క్షమాపణ అనేది ఇంక ఉండదు. అయ్యో నిన్ను ఎవరో తీస్తారనుకుంటున్నామేమో, బావిలో పడితే ఎవడైనా స్వరం వింటే పైకి లాగుతాడేమో, కానీ అగ్నిలో పడిపోతే కనుక ఇకపై నిన్ను లాగడానికి ఎవడ రాడు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా చెప్పండి. మొన్న బ్లోఅవుట్ జరిగింది. ఒకవేళ బ్లోఅవుట్లో కనుక కొంతమంది జనాలు ఉంటే కనుక ఎవడన్నా వెళ్ళి కాపలగలరా? వెళ్తారా చెప్పండి? ఎందుకు? అదే భయంకరంగా ఉంటుంది. కాబట్టి నీకు సమయం ఉండగానే నువ్వేం చేయాలో తెలుసా? నీళ్ళు చక్కబెట్టుకోవడం పక్కన పెడితే కనుక
మన హృదయాలు మనం బాగు చేసుకోవాలి. మలాకి రాసినటువంటి గ్రంథము ఒకసారి చూద్దాం. మలాకి రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? మన అందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఒక్క దేవుడే మనలను ఇలా ఉండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? సరిపోతుందండి. మనందరికి ఇప్పుడు ఎవరంట? ఈ లోకంలో నా తండ్రి వేరు, మీ తండ్రులు వేరు, అవునంటారు కాదంటారా? కానీ ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనందరికీ కూడా ఒకే తండ్రి. ఈరోజు తండ్రిని మనం ఏం చేస్తున్నామో తెలుసా? తృణీకరిస్తున్నాం. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనం పక్కన పెట్టేసాం. మన పితరులే బెటర్ ఏమో, కొద్ద గొప్ప దేవుని యొక్క ఆజ్ఞలు కైకొని వారి యొక్క ప్రేమలో వర్ధిల్లుతూ ఈ ప్రేమను అనేక మందికి చూపించారు. నేను ఇండియా వెళ్ళిన టైంలో, నేను 2002లో నేను ఇండియా వెళ్ళాను. ఆ టైంలో మా ఇంటి దగ్గర ఈ మూల నుంచి చూస్తే ఆ మూల దడి లేదండి, ఏం లేదు. ఆ ప్రేమ కలిగి ఉండేవాడు. కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి వితిన్ 3-4 ఇయర్స్లోనే దడి లేచిపోయింది. కోయిట్కి వచ్చాను, మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి సిమెంట్ గోళ్ళు అయిపోయినాయండి. దడి అంటే తెలుసు కదా, ఆకులతో వేస్తారు. ఆకులతో వేసే దడి కాస్త ఏమైపోయింది ఇప్పుడు? సిమెంట్ కూడా అయిపోయింది. మా ఊళ్ళో ఏం కలిగి ఉందో మరి నాకు తెలియదు, కానీ మా సిమెంట్ కూడా గేట్ ఉంది పక్క దాంట్లోకి వెళ్ళడానికి. మిగతా సిమెంట్ కూడా గేట్లు లేదు. చూడండి, లోకంలో ఉన్నటువంటి ప్రేమ మనుషుల్ని వేరు చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ కలిగినట్లయితే కనుక ఆత్మీయులను ఐక్యపరుస్తుంది. సహోదరుల ఐక్యం కలిగి ఉంటే ఎంత మేలు. ఐక్యత అన్నది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క ఐక్యత ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచించినట్లయితే కనుక ఇది దేవుని ప్రేమ వలనే సాధ్యం. అందుకని మనందరికీ కూడా తండ్రి అక్కడే. తెలుసండి మనందరికీ తండ్రి అక్కడని తెలుసా? ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం ఖచ్చితంగా గైకొనాలి, పాటించాలి. నా ఆజ్ఞలు గైకొన్న వాడే నన్ను ప్రేమించును అని వాక్యం చదివిస్తుంది. ఆయన ప్రేమించాలంటే కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనము గైకొనాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలంటే కనుక మన టాస్క్లు ఏమి ఇవ్వలేదండి. నిప్పుల మీద నడవమన్నాడా? అగ్నిలో దూకేమన్నాడా? మరి ఆజ్ఞలు ఏంటో చెప్పండి. ఆజ్ఞలు ఏంటో చెప్పండి అయ్యా. మీకు తెలుసా ఆజ్ఞలు? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మీకు తెలుసా? అయ్యా తెలియకపోతే చెప్పండి, పర్లేదు. పదాజ్ఞలే కదండి. పదాజ్ఞల తర్వాత యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు చాలా ఉన్నాయి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము, దొంగలించుకోము, అబద్ధాలు ఆడకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, ఇంకా అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇంకా ఇవన్నీ కూడా మనం చేయగలిగినవా చేయలేనివా? చేయగలిగినవే కదా. మరి ఇవన్నీ చేయగలిగితే కనుక ఈరోజు ఒకే తండ్రి సంతోషించబోతూ ఉన్నాడండి. మరి క్రైస్తవులుగా మనం ఏ ప్రేమ కలిగి ఉంటాం? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశముందైనను భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనం ఆయన ద్వారా కలిగిన
తండ్రి తర్వాత వచ్చిన వారు ఎవరంటే ఇప్పుడు యేసుక్రీస్తు. ఈరోజు ఆ యేసుక్రీస్తు ద్వారా కలిగిన వారమే మనము. కాబట్టి ఈ ప్రాంతీయ భేదాలు లేకపోతే కులాలు మతాలు ఇవన్నీ మీలో ఉంటే కనుక అవన్నీ తీసి పక్కన పెడితే మనకి తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే. వారి ద్వారానే మనం ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఒక్క దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. మన తల్లిదండ్రులు ఆయా విధాలుగా ఆయా ప్రేమలు నేర్పించవచ్చు, కానీ దేవుడు మాత్రము ఒకే ప్రేమను నేర్పిస్తున్నాడు. మన పితరులకు అవే ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ కూడా అవి మనం పాటించలేకపోతున్నాం, వాక్యం చదివిస్తుంది. కాబట్టి అవి మనం పాటిస్తూ ఆయన యొక్క ప్రేమలో మనం వర్ధిల్లినట్లయితే కనుక ఈరోజు దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఈరోజు నిన్ను నన్ను కూడా క్షమించి హత్తుకునేటువంటి గొప్ప దేవుడిగా మనకున్నాడు. మత్తయి రాసినటువంటి సువార్తలో మనం చూసినట్లయితే కనుక చివరగా 23వ అధ్యాయం 19వ వచనంలో ఇంకా మంచి మాట మనకి కనిపిస్తుంటది. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? ఏది గొప్పది? అర్పణమా? అర్పణము పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునేవాడు దాని తోడని దాని పై నుండి వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకుని ఉన్నాడు. 9వ వచనం చూద్దాం ఒకసారి. And do not call anyone on this earth as Father. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు. మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. సరిపోతుందండి. ఈరోజు మనము దేవుని యొక్క ప్రేమ గురించి తెలుసుకున్నటువంటి వారము తగ్గించుకోవడానికి ఇష్టపడదామా, మనం హెచ్చించుకోవడానికి ఇష్టపడదామా? ఈ రోజున మనం తండ్రి ఒక్కడే అని మనం తెలుసుకున్నాం, ప్రేమ ఒక్కటే అని మనం తెలుసుకున్నాం. ఈరోజు దావీదు ఏం చేస్తున్నాడంట? దౌర్భాగ్యుడైనటువంటి అబుషాలోము మరణించిన తర్వాత, అయ్యా నా కుమారుడు అబుషాలోమా, ఆ ప్లేస్లో ఎవరు ఉండాలనుకున్నాడు? తండ్రి ఉండాలనుకున్నాడు. అబుషాలోము చనిపోతున్నప్పటికీ కూడా ఆ స్థలంలో ఎవరు ఉండాలనుకున్నాడు? దావీదు ఉండాలనుకున్నాడు. అది తండ్రి ప్రేమ. ఈరోజు దేవుడు మనపై ప్రేమ చూపించకపోతే కనుక అరే ఇలా అలా పోతే అలా పోని అని వదిలేయచ్చు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే, ఇదిగో ఈరోజు నా ట్రోల్స్ బేవచ్చంగా అవుతున్నాయి కదా, ఏంటి చెక్కలుగా దగ్గొట్టుకున్నాడు, తాను రక్షించుకోలేదు. వారికి తెలియని సత్యం ఏంటంటే కనుక ఆయన సజీవుడై ఉన్నాడని తెలియదేమో. ఈరోజు నీ కొరకు నా కొరకు ఆ త్యాగం చేసినటువంటి దేవుని మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక మీ ప్రేమలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు మార్చుకొని దేవుని ద్వారా పొందినటువంటి ప్రేమ, మనం పాడినటువంటి పాట వల్లే ఏంటది? నిన్ను ప్రభు ప్రేమతో, యథార్థమైనటువంటి ప్రేమతో, సమాధానంతో మనందరము కూడా మన యొక్క జీవితాన్ని కొనసాగించుకున్నాక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందడము గాక, దేవుని యొక్క కాపుదల మనం పొందడము గాక, మరి ప్రాముఖ్యంగా మనం క్షమించబడి నిత్య రాజ్యంలో వారసులుగా ఉండము గాక. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది కోట్లాది స్తుతులయ్యా. దేవమున తండ్రి, ఈ లోకంలో ప్రేమలు మేము రుచి చూచమగానయ్యా, నిజమైనటువంటి తండ్రి ప్రేమను మేము రుచి చూడలేకపోయాము తండ్రి. దినమునైనా దేవా అబుషాలోము తండ్రి, దేవ దావీదుకు వ్యతిరేకులైనప్పటికీ కూడా తండ్రి, దావీదు చూపించినటువంటి ప్రేమను బట్టి తండ్రి, దేవా తండ్రి ప్రేమను మేము అర్థం చేసుకోగలిగామయ్యా. దేవా ఎంతవరకునైనా నిన్ను దేవుడిగానే చూసాము కానీ తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన రాజుగా తండ్రి, ఈ యొక్క దినం మేము అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. దేవాకి మీదటనైనా రాబోయే దినముల్లో కూడా తండ్రి,
దేవా ఈ లోకంలో ఉన్న ప్రేమలకు దేవ మా ప్రేమకు తండ్రి దేవా నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నేను దేవా నిన్ను ఆరాధనకు సమయం. మరి ఆరాధన దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఇంతవరకు వాక్యం ద్వారా హెచ్చరించబడినటువంటి మనము సమయంలో మన హృదయంలో తెరిచి దేవాది దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. మనందరికీ వచ్చినటువంటి పాట నజరేయుడ నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం పాట పాడుతూ దేవుని నామమును మహిమపడతాం. సమయం దేవుని స్తుతించే సమయమే కనుక చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తూ పాడుతాం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా అందరూ కూడా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో వడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. మరొకసారి నీకే వందనం, నీకే వందనం,
సర్వాధికారి మీకు స్తోత్రం, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రం. ఆయన ఏమై ఉంటున్నాడు, ఆయన పేరును ఉచ్చరిస్తూ ఆయన గుణగణాలను తలపోస్తూ మనకు జీవ ఫలాన్ని ఆయన కర్పణ చేద్దాం. గొప్ప దేవుడా మీకు స్తోత్రం, నీతిమంతుడా మీకు స్తోత్రం, సజీవుడా మీకు స్తోత్రం. నాయన తండ్రి అయిన దేవా మీకు స్తోత్రం, కుమారుడైన దేవా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగున్నటువంటి గొప్ప దేవుడా మీకు స్తోత్రం. మారని మార్పు లేనటువంటి దేవుడా గొప్ప దేవుడా మీకు స్తోత్రం. నాయన శూన్యములో ప్రభు భూమిని వేలాడదీసిన దేవుడా మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా గొప్ప దేవుడా మీకు స్తోత్రం తండ్రి. ప్రభు ఏమున్నది నాలో యేసయ్యా, ఎన్నికే లేని వాడనయ్యా. ఏమున్నది నాలో యేసయ్యా, ఎన్నికే లేని వాడనయ్యా. కాపరి లేని గొర్రెవలే, కావలి లేని ఇల్లువలే, కల్లములోని పొట్టువలే, ఎడారిలోన చెట్టువలే. కాపరి లేని గొర్రెవలే, కావలి లేని ఇల్లువలే, కల్లములోని పొట్టువలే, ఎడారిలోన చెట్టువలే. పందిరలేని తీగవలే, పలు దిక్కులు నేను ప్రాకాను. పందిరలేని తీగవలే, పలు దిక్కులు నేను ప్రాకాను. ఏమున్నది నాలో యేసయ్యా, ఎన్నికే లేని వాడనయ్యా. ఏమున్నది నాలో యేసయ్యా, ఓటి కుండనయ్యాను, ఓటమి పాలయ్యాను. ఒంటరిగా ఉన్నాను, వేదన పాలయ్యాను. ఓటి కుండనయ్యాను, ఓటమి పాలయ్యాను. ఒంటరిగా ఉన్నాను, వేదన పాలయ్యాను. ఈ మొంటి గతములోనే నీ మహిమైశ్వర్యము నింపావు. ఈ మొంటి గతములోనే నీ మహిమైశ్వర్యము నింపావు. ఏమున్నది నాలో యేసయ్యా, ఎన్నికే లేని వాడనయ్యా. ఏమున్నది నాలో యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ రమణ గారికి ప్రత్యేక వందనాలు. చైర్మన్ వచ్చి ప్రకటన చేసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు రెవరెండ్ మన సాల్మన్ గారు ఇస్తారు. మనం ముగించుకుని మనం వెళ్ళిపోయాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో కూడా వచ్చి మీ అందరికీ వందనాలు. అందరు కూడా బాగున్నారు కదండి, చాలా చక్కగా అందరు కూడా కూర్చున్నారు. మీ అందరికీ వందనాలు. అలాగే ఎదర బ్రించ్లో కూర్చోవడం చాలా సంతోషం. ముందు మీరు ఇలా కూర్చొని అప్పుడు వెనక్కంటే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎందుకప్పుడు నిండుగా అంతది. అంతేగాని మనం ఎదర పిల్లలు చేసి వెనక్కి ఎంటపోతూ ఉంటే ఆశీర్వాదం కూడా ఇలా వెనక్కి వెనకపోతూనే ఉంటుంది. ముందుగా వచ్చి ఎవరి బెంచ్లో కూర్చుంటే ముందే ఆడికి ఇప్పుడు పలహారం పంచిపెడుతుంది అనుకోండి, ఇక్కడి నుంచి ఇలా పంచిపెట్టుకుంటూ వెళ్తాం. లాస్ట్కి వచ్చేసరికి మిగులుతుంది. ఇది కూడా అంతే, దేవుని ఆశీర్వాదం. దేవుడికి ఇక్కడి నుంచి అక్కడ తిరిగి కాళ్ళు లాక్కొచ్చిందాక ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెనక్కి అలామాట. దేవుని స్తోత్రం. అందుకని మనం ఎదరగా రావడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గొప్ప కార్యములు ఇంకా కూడా దేవుడు మన మధ్యలో చేయనుగాక. మరి యథావిధిగానే ప్రతి వారం కూడా సాయంత్రం 7:30 నుంచి జరగనుంది. వచ్చే వారం మీ అందరికీ తెలిసిన విధంగానే మన యొక్క మధ్యలో మళ్ళీ బల్ల ఉంటుంది కనుక అందరూ కూడా సిద్ధపడి రావాలి. ఆ రోజుని మన యొక్క సంఘ సక్సెసర్ అయినటువంటి మరి డాక్టర్ పోగర్ సాల్మన్ రోజయ్య గారు మన మధ్యలో ఉంటారు దినమున కనుక అందరు కూడా గమనించి రావాలని. అలాగే వచ్చే మాసంలో 5 వారాలు వస్తున్నాయి. అంటే 5 వారాలు వస్తున్నాయి అంటే 5వ వారం మనకు సోషల్ వీక్ లాంటిది. అంటే మీరే నడిపించాలి, మీరే పాటలు పాడాలి, మీరే వాక్యం చెప్పాలి. కనుక వచ్చే నెల 29వ తారీఖు సోమవారం మీరే నడిపింపు, మీరే పాటలు, మీరే ఇంకా కనుక మరి కొత్తవారు సిద్ధపడి మీరే పాటలు పాడడానికి, మీరు వాక్యం చెప్పడానికి సిద్ధపడి రావాలని ప్రభు పేట మీ అందరూ కూడా మనవి చేసుకుంటున్నాను. ముందుగానే తెలియపరచండి. ఏదన్నా తెలీదు అని అంటే దాన్ని ఎలాగ మనం చేస్తున్నాము ఈ 4 వారాలు చూడండి, లేదు చెప్తాం, ఇబ్బంది ఏం లేదు.
కనుక మీరు కూడా బలపడాలని ప్రభునామంలో మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాం. అలాగే మరి మన యొక్క పర్యవేక్షకులు సరూపాయి గారు ఈ దినమున బహ్రెయిన్ దేశంలో GTCM అంటే గల్ఫ్ కాన్ఫరెన్స్కి మనం వెళ్ళి ఉన్నాం. ఎందుకంటే మన అపోస్తలుడైన లివిన్స్టన్ గారు ఆయన ఏర్పరిచినటువంటి తెలుగు క్రైస్తవ సంఘం, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగులందరూ కూడా ఒక చోటను కూడాలన్నది ఆయన ఆశ. ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క దిక్కున, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దేశంలో. మరి ఈ సంవత్సరం, మొన్న సంవత్సరం దుబాయ్లో జరిగింది, ఈ సంవత్సరం బహ్రెయిన్లో, అంతకుముందు సంవత్సరం కువైట్లో జరిగింది. కనుక మరి మీరందరూ కూడా ప్రార్థించిన దాని గురించి దేవుడు బహుగా మరి అపోస్తలుల గారు నడిచెళ్ళినటువంటి తెలుగు క్రైస్తవ సంఘం గురించి, ఆయన ఆశయాల గురించి మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభుపేట. ముఖ్యంగా మన సంఘం గురించి మనం బాగా ప్రార్థన చేయాలి. మన తల్లి సంఘం గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే తల్లి సంఘం మన కోసం ఎంతగానో ప్రయాసపడుతున్నది. కనుక మరి 25, 26 రేపు ఎల్లుండి దినాన్ని మేము మరి మీ అందరికీ తెలిసిందే బహిరంగ సువార్తలు బిజీగా ఉంటాం. మా యొక్క సువార్త చేసినప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు జరగకూడదని మీ యొక్క అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ఆ కార్యక్రమం కూడా అనేక మందికి సువార్త లేనటువంటి వారికి మీకు సువార్త సమృద్ధిగా దొరుకుతుంది. మరి చాలామంది ఉన్నారు కదా గృహాల్లో, వారి దగ్గరికి మేము వెళ్తూ ఉన్నాం. కనుక అక్కడికి వెళ్ళడానికి దేవుడు మన ప్రయాసాన్ని వ్యర్థపరచుకోకుండా అనేక మంది రక్షణలోకి రావడానికి మీరు అందరూ కూడా ప్రార్థించాలని ప్రభుపేట మనం చేసుకుంటూ, ఎవరికైతే బైబిల్ లేవో ముందుగానే నాకు చెప్పండి. ఎవరి దగ్గర బైబిల్ లేవండి, మీకు ఎవరికి నిజంగా బైబిల్ అవసరం, లేచి పడదాం, ప్రార్థన చేసుకుందాం. మీరు కొరకై కంపల్సరీ మేము బైబిల్లో స్థిరపరిచి మేము తీసుకొస్తాం వచ్చే వారం. కనుక దాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని కూడా ప్రయాసపడండి. అలాగే నూతనంగా వచ్చేవారు ఎవరైనా వచ్చారో, నూతనంగా వచ్చేవారు వారి యొక్క